సాధనకు స్వాగతం. సాధారణంగా మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు కూడా మన పంచేంద్రియాలతో ఎన్నింటినో వేరువేరుగా అనుభూతి చెందుతూ ఉంటాం. కానీ దేంట్లో కూడా ఏకత్వం అనేటటువంటిది ఉండదు. అన్నీ విడివిడిగానే చెవుతో వింటూ ఉంటాం, ముక్కుతో వాసన, చర్మంతో స్పర్శ, నాలుకతో రుచి, కంటితో చూడటం, ఇలా అన్ని 5 ఇంద్రియాలతో మనం ఏవేవైతే పొందుతూ ఉంటామో వాటితో ఇందులో కూడా ఏకత్వం ఉండదు. అన్నింటినీ ఒక్కసారిగా ఒకటిగా మనం అనుభూతి చెందటం అనేటటువంటిది ఉండదు. కారణం ఏంటంటే అన్నీ వేరువేరుగా మనం భావించటమే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సార్ ఇంకొకటి ఏమిటో సార్ ఈ సాధన అంటారు, మరి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో విషయాలు, ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నింటినో మనం చూస్తూ ఉన్నాం. ఇందాక మీరు అన్నట్టు పంచేంద్రియాలతో అనుభూతి చెందుతూ ఉన్నాం. మరి కన్ను ఒకటి చెప్తోంది, చెవి ఒకటి చెప్తోంది, ఇంకోటి చెప్తోంది, ఈ లోపల ఇంకోటి వాట్సాప్లో మెసేజ్ పెడతాడు. ఏమిటో సార్ సంసారం అంటే చాలా కష్టంగా ఉంది, సంసారంలో ఉంటే సాధన చేయటం అనేటటువంటిది ఎలా కుదురుతుంది సార్ అని అనిపిస్తూ ఉంటుంది. సహజం అది. ఎందుకంటే మనకి ఏకత్వం అనేటటువంటిది లేకపోవటం వల్ల రకరకాలుగా ముక్కలు అయిపోవటం వల్ల ఎన్ని ముక్కలు అయ్యామండి? సాధారణంగా 5 ముక్కలు. ఈ 5 కొన్ని వేల కోట్ల ముక్కలుగా మనం అలా విడిపోతూ ఉంటాం. మనం ఏంటంటే మా గురువు గారిని ఇలాగే ఒక ఆయన ప్రశ్న వేశారు, ఈ సంసారంలో సాధన ఎలా చేయటం అంటే, ఒరేయ్ సంసారంలో సాధన చేయటం అంటే మోక్షం కావాలని గంతులేయటం కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి వివేకంతో ప్రవర్తించటం అని చెప్పారు. ఎందుకు? వివేకం అంటే విచక్షణ, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, అవసరం కాదా, ఇలా ఎన్నో రకాలైనటువంటి కోణాలు ఉంటాయి అందులో. మనం ఏమనుకుంటాం, నాకు అనిపించింది కాబట్టి మాట్లాడేస్తా, నాకు నచ్చింది నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా. ప్రపంచంలో మనం అదేగా చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంత భయంకరంగా అయిపోయిందో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సార్ నేను సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో నాకు తెలియదు సార్, నేను ఒక్కసారి కూడా లాగిన్ అవ్వలేదు, సోషల్ మీడియా గురించి నాకు తెలియదు అని ఎవరైనా కనుక ఉంటే వారి పాదములకు 100,000,000 సహస్ర నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు, ఊరికే కూడా కాదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంటే అన్లెస్ ఏదోసారి మేము ఎక్కడో మారుమూలు ఉన్నాం, ప్రపంచంతో మాకు సంబంధం లేదు అనుకునేటటువంటి వాళ్ళు తప్ప మామూలుగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత ప్రపంచంలో మనల్ని సోషల్ మీడియాని డామినేట్ చేసేస్తోంది మనల్ని. ఎందుకంటే మనకున్నటువంటి రకరకాల అభిప్రాయాలు పంచుకోవడానికి కానీ, మనం నోటికొచ్చినట్టు మాట్లాడటానికి కానీ, ఏ విషయం తెలియకపోయినా తెలిసినట్టుగా వాగేయటానికి కానీ స్వార్థం విపరీతంగా ఉంది. మనం దాని గురించి మాట్లాడుకుంటే మనకి ఇలాంటివి ఎన్నైనా సరిపోవు. కానీ మనం చేయవలసింది ఏంటంటే వివేకం అనేటటువంటిది చాలా అవసరం. మనిషి ఎప్పుడైతే వివేకాన్ని పెంచుకున్నాడో, ఆలోచనలో ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంతవరకు అనేటటువంటి ఒక విచక్షణ పెరిగిందో అది వాడిలో వికాసాన్ని పెంచుతుంది. మామూలుగా ఏం చెప్తారంటే తపస్సు చేయటం అంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడం అంటే ఎక్కడో కూర్చోవడం కాదు. మన ఋషులు మనకేం చెప్పారు? చతుర్విధ ఫల పురుషార్థాలు అనేటటువంటివి చెప్పారు. ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటివి 4 ఇచ్చారు. పురుషార్థాలు అంటారు, చతుర్విధ పురుషార్థాలు అంటారు. వాటి యొక్క సింథసిస్ కావాలి, సమన్వయం అనేటటువంటిది వాటిని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలో కావాలి. ధర్మాచరణం అనేటటువంటిది చాలా అవసరం. ధర్మం అనేటటువంటి దాన్ని ముందెందుకు పెట్టారు? ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటటువంటి దాంట్లో ముందు ధర్మాన్ని ఎందుకు పెట్టారు? మోక్షాన్నే పెట్టచ్చుగా. ధర్మం కంటే మోక్షం గొప్పదనా, లేదంటే మోక్షం కంటే ధర్మం గొప్పదనా, లేదంటే ఈ రెండింటి కంటే కామం కాదా, లేదంటే మరి అర్థం కాదా? అర్థం అంటే ధనం, అంటే మనకి జీవించడానికి కావాల్సినటువంటివి మనం సమకూర్చుకోవటానికి ఉపయోగపడేటటువంటి ఒక ఇంధనాన్ని అర్థం అంటారు. ధర్మం అర్థం అంటే ధర్మాచరణం వల్లనే నువ్వు అర్థం సంపాదించుకోవాలి, దానివల్లనే నువ్వు నీ యొక్క కోరికల్ని తీర్చుకోవాలి. తర్వాత నీకు త్యాగం అనేటటువంటి బుద్ధి ఏర్పడుతుంది. అప్పుడు పరమేశ్వరుని యందు అర్పణ బుద్ధితో నువ్వు జీవించటం వల్ల నీకు మోక్షం అనేటటువంటిది వస్తుంది చెప్పారు. కానీ ఎక్కడో ఒక చోట కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే ఉండిపోతే కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం వెళుతూ ఉన్నప్పుడు కలియుగంలో మోక్షం అనేటటువంటిది చాలా ఈజీ అని చెప్పారు. కలవు ఏదో నామాన్ని పట్టుకొని కేశవ స్మరణాత్ అంటే ఏదో ఒక నామాన్ని పట్టుకొని నువ్వు స్మరిస్తుంటే మోక్షం వచ్చేస్తుందా సార్? చెయ్యాలి.
మనం ఏం చేస్తాం, చెయ్యకుండా ఒక వాక్యాన్ని తీసుకొని ఇక దాని మీద రకరకాలుగా మనం మాట్లాడేస్తుంటాం. రామాయణంలో ఏం చెప్పారో తెలియదు, మహాభారతంలో ఏం చెప్పారో తెలియదు, భాగవతంలో ఏం చెప్పారో తెలియదు, భగవద్గీతలో ఏం చెప్పారో తెలియదు. మేము చదవం, కానీ వాటి మీద మా ఇష్టం వచ్చినట్టు, మా నోటికి వచ్చినట్టు మేము మాట్లాడతాం. మా హక్కు అని మాట్లాడేవాడు ప్రపంచం మనం చూస్తూనే ఉన్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నిరంతరం అనేటటువంటిది కొనసాగుతూ ఉండాలి. మనం చేసేటటువంటి ప్రార్థన కానీ, అనుష్ఠానం కానీ, ఏదైనా సాధన, ఇవన్నీ నిరంతరం చేస్తూ ఉండటం వల్ల మనలో వికాసం పెరుగుతూ ఉంటుంది. అలా చేస్తూ 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 చేస్తూనే ఉండాలి. ఆపేయటం అనేటటువంటిది ఉండదు. సైకిల్ ఎన్నాళ్ళు తొక్కాలి సార్? అంతే. ఎంతకాలం పడిపోకుండా ఉండాలంటే అంతకాలం తొక్కాలి. నీ ప్రయాణం ఎంతకాలం సాగాలంటే అంతకాలం సాగాలి. ఎక్కడికో లాంగ్ డ్రైవ్ వెళ్తున్నావు, 5 గంటలు డ్రైవ్ చేశాను, ఒక అరగంట నిద్రపోతే ఏమవుతుంది, ఇంతసేపు డ్రైవ్ చేశాను కదా అని అంటే ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పక్కర్లా. అంటే ఎన్ని 10 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలు సాధన చేసినా సాధన ఆగిపోతే భ్రష్టు పట్టిపోతాం. గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆగాలి? దానిలో ఎప్పుడైతే నువ్వు నిరంతరం దానిలో ఒక రుచి అనేటటువంటిది నీకు ఎప్పుడైతే అబ్బిందో, నువ్వు దాంట్లోంచి ఎందుకు మర్చిపోతావు? ఏమండి ఇది చేస్తే ఏమొస్తుందండి అని అడిగేవాళ్ళు ఉంటారు. కరెక్టే, ఏం చేస్తుందని అడుగుతారు కదా, మనకు తెలుస్తుంది కదా. చేయకపోతే ఏమవుతుందంటే, స్నానం చేస్తే ఏమొస్తుందండి? మానేయండి. ఒక జన్మంతా స్నానం చేయకండి. కాఫీ తాగితే ఏమొస్తుంది? ఎన్నాళ్ళు తాగాలి అన్న? అవును సార్, 25 ఏళ్ళ నుంచి తింటూనే ఉన్నాం, పుట్టినప్పటి నుంచి మా అమ్మ పెడుతూనే ఉంది, తర్వాత నేను తింటున్నాను, పెళ్ళైంది మా ఆవిడ పెడుతోంది, కాబట్టి ఈ రోజు నుంచి అన్నం మానేస్తా అని మానేస్తే ఆ అర్థం ప్రశ్నలు అవి అలాంటి ప్రశ్నలు రావు. ఇంకా ఈ పలాని వంకాయలు తెచ్చుకున్నాం, దీంతో కొత్త రకం వంట ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తుంది కానీ మనసు, వంకాయ కూర ఇన్ని సంవత్సరాల నుంచి వంకాయ కూర ఎన్నిసార్లు తిన్నాం, మళ్ళీ వంకాయ అనేటటువంటిది మానేమే, ఆ వంకాయలో కొత్తవి చేసుకుందాం అనుకుంటున్నాం. ఒకే రైస్ అనేటటువంటి బియ్యంతో ఎన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనం చేసుకుంటున్నాం తెలుసు కదా. మళ్ళీ ఆ రైస్లో ఎన్ని రకాలు, దాంట్లో ఎన్ని రకాలుగా, ఇవన్నీ చేసుకోకూడదే అని ఆలోచన రాదే. కానీ సాధన, భగవంతుడు, పూజ, లేదంటే అనుష్ఠానం, లేదంటే ధ్యానం, ఇలాంటివి వచ్చేటప్పటికి చేయకపోతే ఏమవుతుందండి, ఎందుకు చేయాలండి అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. విచిత్ర వ్యక్తులు అనమాట వాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా ప్రపంచంలో సాధనలో ముందుకెళ్లేవాడు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటేనే వాడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాల్లో ఒక్కసారి మైండ్ ఇరుక్కుంది అంటే తిరిగి బయటికి తీసుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సాధకుడు ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్తారు పెద్దలు. కాబట్టి సత్యము, సచ్చిదానందము, పరమాత్మ స్వరూపమైన విషయంలో మనం ఏం చేయాలి? ధ్యానంలో ఉండి దానిలో ఉండి మనం పనులు చేసుకోవాలి. దానిలో ఉండి మనం పనులు ఎలా చేసుకుంటాం సార్? అవతలవాడు దుర్మార్గుడు సార్, మా ఇంటివాడు మా గోడ మీద రకరకాలుగా ఇది చేశాడు సార్, దానివల్ల ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు కూడా దేవుడు ఉంటాడు. ఆ ఏకత్వాన్ని అనేటటువంటిది మనం చూడాలి. భగవద్గీత దాని గురించే మనం చెప్పుకుంటున్నాం. మనకు 10 చాప్టర్లు అయిపోయినాయి. 11వ చాప్టర్ విశ్వరూప సందర్శన యోగంలోకి వచ్చి, ఈ విశ్వరూప సందర్శన యోగంలో అంతకుముందు సమస్తం నేనే అనేటటువంటి చెప్పిన విషయాన్ని తన యందు దర్శింపజేయటానికి సంకల్పించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపం ఆయన ఏం చెప్పాడు అన్నది మనకు చెప్పుకుంటున్నాం. చెప్పాడు, మొత్తం నాలో చూడమని చెప్పాడు. పశ్చిమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశ నానా దివ్విధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్చాదాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తదా బహూన్న దృష్టపూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత. అన్ని చూడు, ఇందులో చెప్పుకున్నాం మనం. ఆదిత్యులంటే చెప్పుకున్నాం, ప్రిన్సిపల్ ఆఫ్ ఇల్యూమినేషన్ గుర్తుపెట్టుకోండి. రుద్రులు అంటే ప్రిన్సిపల్ ఆఫ్ వైబ్రేషన్, ప్రిన్సిపల్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే అశ్వినులను అంటారు. మరుతులు అంటే వాయుతత్వం, 7 లోకాల్లో వాయుతత్వం ఎలా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని మరుతులు అంటారు. అంటే సృష్టికి రావటానికి ప్లస్ మళ్ళీ సృష్టి వెనక్కి వెళ్ళిపోవటానికి ఉన్నటువంటి 2 మూలతత్వాలు, వాళ్ళిద్దరిని అశ్వినులు అంటారు. వీళ్ళు మొత్తం కలిపి 33 మంది దేవతలు 7 లోకాల్లో వ్యాపించి ఉంటారు కాబట్టి 7 కోట్ల మంది దేవతలు అని చెప్తారు. ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? సూక్ష్మ లోకాల్లో ఉంటాయి. మనం ఎక్కడ చూస్తున్నాం? భౌతిక లోకంలో చూస్తున్నాం. స్థూలాన్ని మాత్రమే చూసేటటువంటి కన్ను సూక్ష్మాన్ని దర్శింపలేదు. ఏమండి, కోవిడ్ వైరస్, బ్యాక్టీరియా, బ్లా 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 ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయా లేవా? అదేంటి సార్ మన కంటికి కనపడదు కదా. మనం కోవిడ్ వచ్చినప్పుడు ఏం చేసాం? వాడు ఎవడో ఏదో ప్యాకెట్ ఇస్తే దాని మీద డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే కొట్టి, లేదంటే వైప్తో తుడిచి రకరకాలుగా మనం చేసాం. అదే ఎవడన్నా కూరగాయలు తెచ్చిస్తే ఆ కూరగాయలన్నీ కూడా మనం కడుక్కొని తిన్నాం. మరి నీ కంటికి ఏం కనపడట్లేదు కదా, మరి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? అలా చేయకుండా తింటే నీకు కోవిడ్ వస్తుంది కదా. ఎక్కడుంది వైరస్?
నీ కంటికి కనపట్టలేదు కదా, కాబట్టి లేదంటావా? లేదంటే నీ శరీరానికి ఏర్పడుతోంది కదా ప్రాబ్లం, ఉందనుకోనే కదా. అంటే నీ కంటికి కనపడకపోయినా ఉందనుకోని నమ్మి దాన్ని క్లీన్ చేసుకొని మనం ఎలా అయితే తీసుకుంటున్నామో, అలాగే సూక్ష్మలోకాలు అనేటటువంటివి కూడా ఉన్నాయి. ఆ సూక్ష్మలోకాలలోంచి వచ్చేటటువంటి దాని కారణంగానే ఈ స్థూలం అనేటటువంటిది ఏర్పడుతోంది అనేటటువంటి బుద్ధి మనకి వికసిస్తే మనకి ఈ చెప్పిన విషయంలో ఉన్నటువంటి సత్యం బోధపడుతుంది, లేకపోతే బోధపడదు. కాబట్టి ఈ సూక్ష్మలోకాల ఆధారంగా ఈ భౌతిక లోకం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి మన భౌతికాన్ని చూడటానికే మనకు అలవాటు పడ్డ కన్ను సూక్ష్మాన్ని చూడలేదు. అందుకని ఏం చెప్తున్నాడు ఆయన ఇక్కడ? భగవంతుడు ఏం చెప్పాడు? ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాదిత్య సచరాచరం మమదేహే గుడాకేశ యశ్చాన్యద్రష్టుమిచ్చసి అన్నాడు. సమస్త చరాచర ప్రాణులతో ఉన్నటువంటి ఈ జగత్తు నా దేహంలో చూడు, నా దేహంలో కాదు నా దేహంగా చూడు. అంటే సమస్త జగత్ అంతా కూడా ఒకే ఒక తత్వంతో నిండి ఉంది అనేటటువంటి ఏకస్థ స్థితికి నువ్వు దర్శనం చెయ్యి అని చెప్పాడు. మనం ఏం చూస్తాం? దేనికి అది వేరుగా చూస్తాం. ఎందుకు ఏకత్వం మనకు కలగట్లేదు? కారణం ఏంటంటే అసలు మనకు ఆ భావం లేదు. ఈ జగత్తంతా ఏకత్వంతో ఉంది అనేటటువంటి భావం లేదు. మనం ఎంతసేపు భిన్నత్వాన్నే చూస్తాం, ముక్కలు ముక్కలుగా అయిపోయిన దాన్నే చూస్తాం. ఎందుకు? మనం మన ఇంద్రియాల నుంచి అదే చూస్తున్నాం. ఈ జగత్తంతటిని ఒక చిత్రకారుడు గీసిన ఒక చిత్రంగా మనం దర్శనం చేయటంలా, ఒకే క్యాన్వాస్ మీద ఉన్నటువంటి రకరకాల రంగులు, మరి అక్కడ ఉన్నటువంటి వస్తువులు, మనుషులు, రకరకాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశ్వరూపం అనేటటువంటిది ఒక చిత్రపటం ఉందనుకోండి. అక్కడ అర్జునుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు అలా విశ్వరూపం దర్శనం చేశాడు. మరి ఎంతో మంది రథాలు చూపిస్తారు కదా, అది చూస్తే తెలుస్తుంది కదా. ఎక్కడున్నాయి అవన్నీ? విడిగా లేవు కదా, అన్నీ ఒక చోటే ఉన్నాయి కదా. అవన్నీ ఎట్లా తెలుస్తుంది? అలా ఎలా అనిపిస్తుంది మనకి? మన ఇష్టమేనా? కాదు, ఎప్పుడో అప్పుడు అనిపిస్తుందట. అలా అనిపించటాన్ని అనుగ్రహం అంటారు అని చెప్తారు. ఎవరు అనుగ్రహం? నీ లోపల ఉన్నటువంటి ఏకత్వ స్థితిలో ఉన్న అంతర్యామి యొక్క అనుగ్రహం. అప్పుడు ఏమవుతాయి? ఇవన్నీ కూడా ఒకే ఒక క్యాన్వాస్ మీద ఉన్నటువంటి చిత్రపటం లాగా నువ్వు చూస్తున్న సమస్త జగత్తంతా కూడా ఒక ఏకత్వం చెంది నీకు కనపడుతుంది. అలా ఏకత్వం చెంది కనపడటం కోసమే మన సాధనలన్నీ కూడా. ఈ సాధనలన్నీ మనం చేస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏమన్నాడు? అంతా చూడు, కదిలేవి కదలవి మొత్తం నా దేహంలో చూడు అంటే నేను అనేటటువంటి తత్వంలో చూడు. ఇంకా నీకు ఏమైనా చూడాలని అనిపించినా అవి కూడా ఇక్కడే చూడు. అంటే మనకు తెలియనివి ఎన్నో ఉన్నాయి. తెలియనివి కూడా నీకేమైనా బుర్రకు తడితే ఎలా తడుతుందండి? అసలు మనకు తెలియని విషయం ఒకటి బుర్రకు ఎట్లా తడుతుంది? ఎప్పుడన్నా ఆలోచించాము మనం? ఫస్ట్ టైం మన బుర్రకు ఒక విషయం ఎలా తడుతుంది? దానికి కృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను సంకల్పిస్తే నీకు సంకల్పం కలుగుతుంది అని చెప్తున్నాడు. అర్జునుడిని ఏమన్నాడు? ఇంకా నీకేమైనా చూడాలనిపిస్తే నా ఈ యొక్క విశ్వరూపంలో చూడు, నీకేది అనిపిస్తే అది చూడు అన్నాడు. అలా ఎలా అనిపిస్తుంది అర్జునుడికి? అంటే శ్రీకృష్ణుడు సంకల్పిస్తున్నాడు అర్జునుడిలో నుంచి. అర్జునుడిలో కూడా కృష్ణుడు ఉన్నాడు కదా. పాండవానాం ధనుంజయ అన్నాడు కదా. ఆయన సంకల్పించడం అంటే మనలో కూడా సంకల్పాలు ఎలా వస్తాయి? మళ్ళీ అది సపరేట్ టాపిక్. అటు వెళ్ళిపోతే మనం అటు వెళ్ళిపోతాం. సంకల్పాలు ఎలా కలుగుతాయని. పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేటటువంటి 4 స్థితుల్లో వాక్కు దిగి వస్తుంది. ఈ దిగి రావడానికి ఒక అత్యంత ఉన్నతమైనటువంటి పరాస్థితిలో వాక్కు ఎక్కడుంటుందంటే నీలో నువ్వుగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక భావం పుడుతుంది. ఆ భావం నుంచి భాషలోకి మారి వాక్కుగా బయటకు వస్తుంది. అంత ఉంటుంది. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతోంది? దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేయలేవు. నీ కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్ కుదరదు. అంత స్పీడ్గా జరుగుతోంది అది. అలా ఎలా నీకు కావాల్సినవన్నీ నీకు ఏది అనిపిస్తే అది చూడు అంటే దాని అర్థం ఏంటంటే నీకు తెలియనివి కూడా ఇందులో చూడటానికి నీకు నేను పూర్తి పర్మిషన్ ఇస్తున్నాను. నతుమాం శక్యసే ద్రష్టుమనే నైవ స్వచక్షుసా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వర్యం. అప్పుడేం చెప్పాడు? నీ మామూలుగా నువ్వు అనుకునేటటువంటి కళతో దాన్ని చూడలేవు, కాబట్టి నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను, దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. కాబట్టి అప్పుడు నా అద్భుతమైనటువంటి ఈ ఐశ్వర్యాన్ని, ఈ ఐశ్వర్య యోగాన్ని చూడు, యోగమైశ్వరం చూడమని చెప్పాడు.
ఏదో మామూలుగా కృష్ణుడు ఇలా చూపించేశాడండి, ఆహా ఎంత పెద్ద విశ్వరూపం, చాలా గొప్పగా ఉంది, వెళ్ళిపోవచ్చు. మనం దాన్ని మనం తవ్వుకుంటున్నాం కదా, తవ్వుకొని అందులో ఉన్నటువంటి రసాస్వాదన మనం చేస్తున్నాం కదా. కృష్ణుడు అలా ఎందుకన్నాడు అనేటటువంటి దాన్ని మనం తవ్వుకుంటున్నప్పుడు అందులో ఇంకొంచెం 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 వెళ్తూ ఉంటే మనం ఆ రుచి మనకి. ఇప్పుడు చెరుకు మా చిన్నప్పుడు, ఇప్పుడంటే ఏదో మిషన్లో పెట్టి చెరుకు రసం స్టైల్గా తాగుతున్నాం, కానీ మా చిన్నప్పుడు చెరుకు తీసుకొని పీక్కొని తినేవాళ్ళం. తిన్నప్పుడు అందులోంచి రసం వచ్చేది, నవ్వులుతున్న కొద్దీ రసం వచ్చేది, ఇంకొంచెం ఇంకొంక నవ్వులు ఇంకా నవ్వులు ఇంకేం లేదని అనిపిస్తే ఊమేసేవాళ్ళు కదా. అలా మనం భగవద్గీత అనేటటువంటి దాంట్లో లోలోతుల్లోకి వెళుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి రసాస్వాదన, ఆ స్వీట్నెస్ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనకి మరింతగా దానిలో వికాసం అనేటటువంటిది కలుగుతుంది. ఈ నేను మనం చాలాసార్లు చాలా సంవత్సరాలు బట్టి చెప్పుకుంటున్నాం నేను గురించి. అది దీని చుట్టూతోనే తిరుగుతుందండి భగవద్గీత అంతా. మామూలుగా మనం అందరం నేను అంటాంగా, మనం అనే నేనుకి కృష్ణుడు అనే నేనుకి చాలా తేడా ఉందని కూడా మనం చెప్పుకున్నాం. ఈ నేను అనేటటువంటి పదాన్ని మన దేహం నందు, మన శరీరంలో ఒక ప్రత్యేకతకు పేరుగా వాడామనుకోండి, నేనండి, నా పేరు పలానా, నా ఊరు పలానా, నేను పలానా, మా ఆవిడ, మా పిల్లలు, లేదంటే మా ఆయన, మరి మా ఆస్తి, మా కారు, ఇట్లా చెప్పుకుంటాం కదా మనం. ఇదంతా కూడా పెద్దల పరిభాషలో అజ్ఞానము అంటారు. అంటే యు ఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ సరౌండింగ్స్, విత్ యువర్ థింగ్స్, విత్ యువర్ ఐడెంటిఫికేషన్. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన పేరు, ఆ పేరు తర్వాత నీకు ఉన్నటువంటి వస్తువులు, నీ కారు, గాడిదగుడ్డు, ఇవి. మీరు ఎవరండి? నేను కలెక్టర్ అండి, పక్కన బ్రాకెట్లో రిటైర్డ్ కలెక్టర్ అయితే నీకు ఇంకేం చేస్తావు నువ్వు? అయినా కూడా మనం దాని మీద ఉన్నటువంటి మమకారం, మోజు, దాంతో మనం అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. దీని అంతటికీ కూడా అజ్ఞానం అని చెప్తారు. బికాస్ దిస్ ఈజ్ నాట్ రియల్ ఐడెంటిఫికేషన్. వన్స్ యూ లీవ్ దిస్ బాడీ, శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఐడెంటిఫికేషన్ ఏం లేదు. కలెక్టర్ గారు చచ్చిపోయారండి అని అంటారు, కానీ ఇంక చచ్చిపోయా కలెక్టర్ ఏముంది? లేదు కదా. అయితే ఇలా అన్ని శరీరాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆత్మకు చెందినటువంటి పేరుగా వాడినప్పుడు దాన్ని జ్ఞానం అంటారు. అంటే ఏమిటి సార్? ఇప్పుడు ఎవరైనా మీరు ఎవరండి అంటే నేను ఆత్మ అని చెప్పాలండి, ఈ చొప్పదంట్లు ప్రశ్నలు వస్తాయి మనకి. వీటిని పెద్దవాళ్ళు చొప్పదంటు ప్రశ్నలు అంటారు. మరి ఎందుకంటారో నాకైతే తెలియదు, కానీ అట్లా అంటారు. ఎందుకంటే చెరుకు నవిలితే రసం వస్తుంది, కానీ చొప్ప నవిలితే ఏమొస్తుందండి? చొప్ప అంటే ఎండిపోయినటువంటిది కదా, అది నవిలితే ఏం రాదు. బట్ అది తిని జీర్ణం చేసుకొని శక్తిగా మార్చుకొని కావలసినవి అందించేటటువంటి జాతులు వేరే ఉంటాయి, పశు జాతులు. అవి వాటికి చొప్పేస్తారు, అవి తింటాయి. కానీ మనం కాదు కదా. మరి అందుకని నీ ప్రశ్న కూడా అలాంటిదే అని చెప్పడం కోసం కావాలని అలా అంటారు. అయితే అంతర్యామిగా సంబంధించినటువంటిది నీ లోపల, నీ భావంలో నేను అన్నప్పుడు సర్వాంతర్యామి చెందినటువంటి భావంతో ఉండి బయట ప్రపంచంతో నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రవర్తిస్తున్నావో అప్పుడు నీ ఐడెంటిఫికేషన్ తోటి నువ్వు ఐడెంటిఫై అవ్వాలి. తలుపు కొట్టినప్పుడు ఎవరన్నా నేనండి అని, అవతలవాడు నేనండి అంటే ఇంకా ఎవరైనా ఎట్లా తెలుస్తుంది? ఒకటి పేరు పెట్టలేదు అనుకోండి, పేరు పెట్టకపోతే వాడిని పలానా అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? అందుకోసం ఉన్నదనమాట. అయితే ఈ అర్థంతో శ్రీకృష్ణుడు నా రూపంలో చూడు అంటే దాని అర్థం ఏంటి? సర్వాంతర్యామి అయి జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ ఒకానొక తత్వమే ఇక్కడ ఈ విశ్వరూపుడై ఉన్నాడు, అది నా దేహంలో, అటువంటి ఈ దేహంలో చూడు అని చెప్తున్నాడు. అన్ని రూపాల్లో కూడా ఆ తత్వమే ఉంటుంది కాబట్టి అన్ని విధాలైనటువంటి రూపాలు నా లోపల చూడు. అది చూడాలంటే నువ్వు అనుకునేటటువంటి ఐడెంటిఫికేషన్తో కూడినటువంటి ఐసైట్ కాదు కావాల్సింది. నీ ఐడెంటిఫికేషన్తో ఉన్న సైట్ తోటి నువ్వు దాన్ని చూడలేవు, నా ఐడెంటిఫికేషన్తో ఉన్న సైట్ తోటి నువ్వు చూడగలవు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఏమంటాడు? నీ కళ్ళు నన్ను చూడలేవు. ఎందుకు చూడలేవు? మన కళ్ళ ద్వారా కానీ, మన మనస్సు ద్వారా కానీ, మన బుద్ధి, మన చిత్తం ద్వారా ఎవరు చూస్తున్నారు? మనం చూస్తున్నాం. మనం అనుకునే మనం చూస్తున్నాం. ఇది అర్థం చేసుకోవడానికి, ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటే మిగిలింది ఈజీ అవుతుంది. ఈ విశ్వరూప సందర్శన యోగంలో ఏమిటి ఇంపార్టెంట్ అన్నది మనకు అర్థం అవుతుంది అనమాట. ఎవరు చూస్తున్నాము? మనం అనుకునే మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కళ్ళకి సూక్ష్మం కనపడదు, కానీ నిజానికి నువ్వు అనుకునేటటువంటి ఈ 5 సెన్సెస్ ద్వారా ఎవరు చూస్తున్నారు? ఆ చూసేటటువంటి ఒకానొక దివ్య తత్వం నీలో ఉంది. ఆ తత్వం నేను.
అంటే ఇంద్రియాల ద్వారా ఎవరు చూస్తున్నారు? నేను చూస్తున్నాను. నేనంటే నువ్వు ఐడెంటిఫై అయ్యే నేను కాదు. నువ్వు నేనని ఎలా అంటున్నావు? మూలమైనటువంటి నేను. ఆ దివ్య దృష్టితోటి ఎప్పుడైతే మనకు దృష్టి వచ్చిందో మనకి, అప్పుడు మనకి విశ్వమంతా కూడా నువ్వు చూస్తున్నదంతా విశ్వరూపంగా కనపడుతుంది. ఏది చూసినా అదే కనపడుతుంది. అంటే ఏం చేశాడు అప్పుడు కృష్ణుడు? అర్జునుడిలో ఉన్నటువంటి దైవం తన కన్ను తెరిచాడు. మామూలుగా మనకు ఒక దీంట్లో కూడా వస్తుంది, బైబిల్లో కూడా చెప్తుంది, ఇన్ హిమ్ వి లివ్, ఇన్ హిమ్ వి మూవ్ అంటిల్ హీ ఓపెన్స్ హిజ్ ఐ అని ఏదో వస్తుంది, ఒకటి వస్తుంది, నాకు పూర్తిగా గుర్తు రావట్లేదు ఇప్పుడు. అంటే దైవము నీ యందు గనక కన్ను తెరిస్తే నీ ఓన్ ఐడెంటిఫికేషన్ పోయి ఐడెంటిఫికేషన్ ఆఫ్ గాడ్ నేచర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ గాడ్ నేచర్ నీలో ఓపెన్ అయిందో అప్పుడు నువ్వు సమస్తము ఏకత్వము చెందినటువంటి ఒకానొక దృష్టి కనపడుతుంది. అదే అనన్యమైనటువంటి దృష్టి. అనన్యాస్ చింతయంతో మాం యేజనా పర్యుపాసతే అని చెప్పాడు కదా. అంటే అనితరము అంటే ఇతరం లేనటువంటి ఒక దృష్టి ఒకటే కనపడుతుంది. అంటే ఏకత్వం చెందినటువంటి ఒక దృష్టి వస్తుంది. అది దివ్య దృష్టి. ఆ దృష్టితో చూసినప్పుడే నువ్వు నా విశ్వరూపం చూడగలవు. నీ కళ్ళతో చూస్తే చూడలేవు. మామూలుగా మనకి మన దృష్టి ఒక వస్తువును చూడటానికి ఏర్పడినటువంటి ఒక సదుపాయమే కానీ నిన్ను నువ్వు చూసుకోవటానికి ఆ దృష్టి కుదరదు. గుర్తుపెట్టుకోండి, ఒకటి గాడ్స్ ఐ, ఒకటి అవర్ ఓన్ ఐడెంటిఫికేషన్ ఐ. అవర్ ఓన్ ఐడెంటిఫికేషన్ ఐ కెన్ నెవర్ సీ ద ఐ ఆఫ్ గాడ్. మనలో ఉన్నటువంటి ఆ మూలతత్వాన్ని దర్శనం చేయలేదు. ఇంకొక వస్తువును చూడగలవు, చెవులు ఇంకొక దాన్ని వినగలవు, చెవి వినలేదు, కన్నుని కన్ను చూడలేదు. ఎలా చూస్తుందండి? కన్ను చూస్తోంది. చూడటం అంటే చూడటాన్ని నువ్వు చూడగలవా? ఎవరు చూస్తున్నారు? నీలో ఉన్న నేను. ఇవి కొంచెం మనకు అర్థం కావాలి. అప్పుడు ఏమవుతుందంటే అన్నిటి యందు ఉన్నటువంటి తనను తాను గ్రహించటం అనేటటువంటిది తెలుస్తుంది. అది ఈశ్వర దృష్టి. దాన్నే ఐశ్వర్యం అని కూడా అంటారు. మనకు ఓ సినిమా ఉందండి, కనులు లేవని నీవు కలుతపడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు అని ఒక పాట ఉంది కదా మనకి. అంటే ఏమిటి? నా కనులు నీవిగా చేసుకొని చూడు. కృష్ణుడు ఏం చేశాడంటే, అర్జున నీ ఓన్ కళ్ళతో నువ్వు చూడలేవు, నా కళ్ళు ఇస్తున్నాను, నా కళ్ళతో నువ్వు ఈ విశ్వాన్ని దర్శనం చెయ్యి, నా యొక్క యోగ ఐశ్వర్యాన్ని దర్శనం చెయ్యి. అదేమిటి సార్ అర్జునుడికి ఇచ్చాడు అన్నారు, బానే ఉంది, అందరికీ ఇవ్వచ్చు కదా. అంతే కదా. మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే అదే కదండి మనకి. సార్ ప్రపంచంలో ప్రతివాడు దేవుడు లేడు అంటున్నారు కదా, దేవుడు మరి కనపట్టలేదు. ఎందుకు కనపట్టలా? ఇందాక చెప్పాను కదా, సూక్ష్మక్రిములు కూడా ఉన్నాయి. లేవని వాదిస్తావా? ఏం చేస్తున్నావు? సూక్ష్మక్రిములను ఎలా దర్శనం చేస్తున్నాం మనం? ఒకటి, అవి తింటే శరీరానికి జబ్బు రావాలి, లేదా దానికి ఒక ఎలక్ట్రానిక్ ఏదో మైక్రోస్కోపో ఏదో పెట్టి దాంట్లో పెట్టి చూస్తే అవన్నీ సూక్ష్మక్రిములు ఉన్నాయి అని తెలుస్తుంది. అందులో కొన్ని మంచి ఉంటాయట, కొన్ని చెడ్డ ఉంటాయట. మనం ఏం చేస్తున్నాం? చెడ్డ వాటిని అవాయిడ్ చేసి మంచి వాటిని మనం స్వీకరిస్తున్నాం కదా. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. గుడ్డివాడికి సూర్యుడు చూసావారా సూర్యుడు అంటే, సూర్యుడు ఎక్కడున్నాడు? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గడిది గుడ్డి అంటాడు. ఎందుకు? వాడికి కనపడదు కాబట్టి. కళ్ళు లేని వాడికి కనపడదు. మరి భగవద్ దర్శనం, భగవద్ అనుభూతి ఎలా కనపడుతుంది? జ్ఞాన నేత్రానికి కనపడుతుంది. జ్ఞాన నేత్రం అంటే బ్రాకెట్లో మనం రాసుకుంటూ వెళ్ళాలి. జ్ఞాన నేత్రం అంటే సర్వాంతర్యామి, అంతర్యామిని దర్శించేటటువంటి దృష్టి. దానికి కావలసినటువంటి జ్ఞానం అంటే నీలో ఉన్నటువంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, కర్మలు నశించాలి. అంటే ఏమిటి సార్, ఇవాళ నుంచి మేము అన్ని మానేసి చేతులు కట్టు కూర్చుంటే జ్ఞానం వచ్చేస్తుంది? రాదు. కర్మణ్యేవాధికారస్తే, నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని ఫలితం ఆశించకుండా చేయటం. మళ్ళీ మనకు భగవద్గీత మొదటి నుంచి వచ్చేస్తుంది. అక్కడి నుంచి జ్ఞానం వచ్చేస్తుంది. నీ ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, నీ కర్మలు ఎలా ఉంటాయి, కర్మ చేయటంలో చేయకుండా ఉండటం ఎలా, చేయకుండా ఉండి చేస్తూ ఉండటం ఎలా, యజ్ఞం అంటే ఏంటి, ఎన్ని రకాలైనటువంటి యజ్ఞాలు, ఇవన్నీ మనం చెప్పుకున్నాం, పొట్టుగొట్టి పోసుకున్నాం మనం దాని మీద. అలా ఎవరు అనన్య భక్తి కలిగి ధ్యానం చేస్తూ తన యొక్క జీవితాన్ని 10 మందికి
ఉపయోగపడేలా త్యాగబుద్ధితోటి ఎప్పుడైతే జీవితం నడుస్తూ ఉంటుందో వాడికి ఒక అర్హత వస్తుంది. అర్హత వచ్చినప్పుడు లోపల నుంచే కావలసినటువంటి ఉద్బుద్ధం అనేటటువంటిది జరుగుతుంది. ఇప్పుడంటే ప్రతివాడికి సెల్ ఫోన్ వచ్చిందనుకోండి. పూర్వం రోజుల్లో టెలిఫోన్ ఎవరింట్లో ఉండేదండి? మెయిన్ ఆఫీసర్స్ ఇంట్లో ఉండేది, లేదంటే పోస్ట్ ఆఫీసులో ఉండేది 50 ఏళ్ల క్రితం. అంతేగా, పెద్దవాళ్ళ ఇళ్లలో పెద్ద ఆఫీసర్ గారు ఎవరు ఉంటే ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఎందుకు ఉండేది? దే ఆర్ ఎలిజిబుల్. 10 మంది కోసం పనిచేస్తున్నాడు కాబట్టి టెలిఫోన్ ఉండేది, లేదంటే ఇంకొక రకం ఏ వ్యాపారస్తుడు డబ్బున్నవాడు పెట్టుకునేవాడు. ఎవరికి ఉండేది కదా. అంటే వెన్ యూ గెట్ ఎలిజిబిలిటీ, నీకు ఆ అర్హత అనేటటువంటిది వచ్చినప్పుడు ఆ కమ్యూనికేషన్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో ధర్మంగా జీవిస్తూ 10 మందికి త్యాగబుద్ధితో, సమర్పణ బుద్ధితో, భగవంతుడిలో కూడా అందరిలో దైవాన్ని చూస్తూ ఎప్పుడైతే నువ్వు జీవిస్తూ ఉంటావో, ఆ తత్వంతో నిరంతరం ఎప్పుడైతే నువ్వు ఒక కంటిన్యూటీ ఆఫ్ ఆ కమ్యూనికేషన్ ఉంటుందో, అనుసంధానం అనేటటువంటిది ఉంటుందో, నీకు ఎలిజిబిలిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లోపల నుంచే ఒక కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాలే ఇవన్నీ ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. అప్పుడు వాళ్ళకి దృష్టి కూడా మారుతుంది. అంటే సూక్ష్మ దృష్టి అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ సూక్ష్మ దృష్టి ఎప్పుడైతే ఏర్పడిందో సూక్ష్మాన్ని, సూక్ష్మతమాన్ని, సూక్ష్మతరాన్ని అన్నింటినీ వాళ్ళు దర్శనం చేయగలరు. అటువంటి దృష్టిని నీకు అప్పుడు వాడికి జాతితో సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, జాతి, మత, కుల విభేదాలు ఏమీ లేవు. ఇవన్నీ మనం తెచ్చిపెట్టుకున్నటువంటి దరిద్రాలే. దైవం దృష్టిలో ఉన్నది మనుషులే, జీవులే. అందరిలో ఒకే రకంగా ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేటటువంటి నేరో మైండెడ్నెస్ మనుషులకే కానీ సర్వాంతర్యామికి లేదు. సమోహం సర్వభూతేషు చెప్పాడు కదా. నా ద్వేష్టి నా ఇష్టం లేదు, ద్వేషం లేదు అని చెప్పాడు. సో ఇదంతా మన ప్రయత్నపూర్వకంగా మన సాధనతో మనం ఎప్పుడైతే చేసుకుంటూ ఉన్నామో అప్పుడు మనకి జ్ఞాన నేత్రం అనేటటువంటిది ఒక దృష్టి, ఒక దివ్యమైనటువంటి దృష్టి, సూక్ష్మాన్ని, సూక్ష్మతరాన్ని, సూక్ష్మతమాన్ని కూడా దర్శనం చేసేటటువంటి ఒక దృష్టి ఏర్పడుతుంది. అటువంటి దృష్టితోటి మనం చూసినప్పుడు మనకి సమస్తమునందు ఏకత్వము చెందినటువంటి సర్వాంతర్యామి ఎలా అనేక రూపాల్లో, అనేక తత్వాల్లో, అనేక రంగుల్లో, అనేక వెలుగుల్లో ఎలా దర్శనమిస్తున్నాడు అనేటటువంటి దృష్టి ఏర్పడినప్పుడు మనకి అది మనం దర్శనం చేయగలం. అలా చెప్పి తనకి ఆయన విశ్వరూపం చూపించాడు. ఎలా చూపించాడు అనేటటువంటి దాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సంజయుడు చెప్తాడు, ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం అన్నాడు. ఎవరు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అదేంటి సార్, ధృతరాష్ట్రుడికి సంజయుడు ఎలా చెప్పాడు సార్? ఎలా కనపడుతుంది సార్? మరి అర్జునుడి కంటే ఇచ్చాడు కదా, మరి సంజయుడికి ఎలా మరి ఈ విశ్వరూపం ఎలా కనపడింది సార్ అంటే దానికి ఒక కథ ఉంది. యుద్ధం జరగబోతోందని తెలిసిన తర్వాత వ్యాస భగవానుడు వచ్చి ధృతరాష్ట్రుడి దగ్గరికి, మరి తప్పదు, మరి యుద్ధం జరుగుతోంది, మరి యుద్ధంలో ఏం జరుగుతుందో మరి నువ్వు చూడాలి అని అనుకుంటే, ఎవరెవరిని చంపుతున్నారు, ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ఎలా యుద్ధం చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని నువ్వు దర్శనం చేయాలి అంటే నీకు నేను దివ్య దృష్టిని ఇస్తాను, ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని దర్శనం చేయగలవు అని అంటే ధృతరాష్ట్రుడు అంటాడు, అమ్మమ్మ నాకొద్దు, నేను చూడను, నా కొడుకులందరూ చచ్చిపోవటం నేను చూడటం నాకు ఇష్టం లేదు. కావాలంటే ఇగో నా రథసారథి ఉన్నాడు కదా సంజయుడు, ఈ సంజయుడికి నువ్వు ఆ దృష్టి ప్రసాదించు, ఇస్తే నాకు చెప్తూ ఉంటాడు అన్నాడు. అంటే పూర్వం రోజుల్లో మనం రేడియో కామెంటరీ వినేవాళ్ళం చూడండి, క్రికెట్ రేడియో కామెంటరీ. అట్లా ఇప్పుడంటే టీవీలో చూస్తున్నాం. అది దివ్య దృష్టే. దివ్య దృష్టి డైరెక్ట్ గా లేదు, లైవ్ అక్కడెక్కడో జరుగుతుంటే ఇక్కడ మనం టీవీలో కూర్చొని చూస్తున్నాం కదా, అది కూడా దివ్య దృష్టే. దూరదర్శనం, అది దాని మంచి పేరు పెట్టారు, దివ్య శ్రవణం. ఆయన ఏం చేశాడు, ఈయనకి ఆ దృష్టి సంజయుడికి ఇచ్చాడు వ్యాస భగవానుడు. నువ్వు అక్కడ ఏం జరుగుతుందో చూసి మీ రాజుగారికి చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలా సంజయుడికి దివ్య దృష్టిని వ్యాస భగవానుడు ప్రసాదించాడు. ప్రసాదించడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో ఆయనకి ఎక్కడికక్కడ రన్నింగ్ కామెంటరీ ఇస్తున్నాడు. ఏది క్రికెట్ కామెంటరీ లాగా వార్ కామెంటరీ ఇస్తున్నాడు ఆయన. అలా వార్ కామెంటరీ ఇస్తూ చెప్తున్నాడు అనమాట. ఏవముక్త్వా తతో రాజన్, అప్పుడు అన్నాడు, ఓ మహారాజా, మహాయోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు అలా చెప్పి అర్జునుడికి తన
దివ్యమైనటువంటి ఐశ్వర్య రూపాన్ని చూపించాడు. అక్కడ ఏం చేశాడు? అలా చెప్పటం, అనటం, చూపించటం అంతా ఒక్క ఏకకాలంలో జరిగిపోయింది. అర్జున నా పశ్చిమే పార్థ రూపాన్ని, ఇప్పుడు నా విశ్వరూపాన్ని చూడు అని ఆయన వెళ్ళేసి ఎక్కడికో మేకప్ ఆర్టిస్ట్ వచ్చాడా, నేను మరి తలకాయలు పెట్టాడా, మేకప్ వేసాడా, ఏమీ లేదండి. అట్లా ఉండదు. అంటే సంకల్పము ఏర్పడటము ఏకకాలంలో జరిగిపోతాయి. ఆ రెండింటికి మధ్య వ్యవధే ఉండదు. మనం ఏదో ఒక పని చేయాలనుకోవటం, చేయటానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది మనకి. కృష్ణుడికి ఎలా ఉంటుందంటే అనుకోవటం చేయటం ఒకసారే ఉంటుంది. గోవర్ధనగిరి గోవర్ధనగిరి ఎత్త వాడేదో సినిమాలో అంటాడు, అందరూ ఎత్తిన భుజమే పెట్టండి అంటాడు. అట్లాగే గోవర్ధనగిరి ఎత్తటానికి మరి ఇప్పుడు నేను కాసేపు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు ఏ పక్క నుంచి దీన్ని ఎత్తాలి అని ఆలోచించి పుణ్యకాలం గడిచిపోతుంది. గోవర్ధనగిరి ఎత్తాలని ఆయనకు అనిపించటం, ఎత్తటం ఏకకాలంలో జరిగిపోతాయి. అది మహాత్ములు అంటే అలా ఉంటారు. మరి ఇక కృష్ణ పరమాత్మ అంటే ఇంకెలా ఉంటాడో ఆలోచించుకోవాలి మనం. అంటే అలా అనటం, అలా చూపించటం, మరి మనం చెప్పుకోవాలి కాబట్టి మనకి ఎంతసేపు పడుతుంది అనమాట. ఇక్కడ ఏమన్నాడు ఆయన మళ్ళీ ఇంకొకటి, మహాయోగేశ్వరో హరిహి అన్నాడు. హరి అయినటువంటి వాడు, హరి అయినటువంటి శ్రీకృష్ణుడు మహాయోగేశ్వరుడు, మామూలు యోగేశ్వరుడు కాదండి, మహాయోగేశ్వరుడు అనేటటువంటి పదాన్ని ఇక్కడ వాడాడు. అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా మనకి. హరి అంటే హర, హరి అని రెండు అంటారు. హరిహరులండి అంటారు కదా. హరి అంటే దిగి వచ్చినవాడు, హరుడు అంటే దిగిరానివాడు. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. హరి అంటే ఈ సృష్టిలోనికి దిగి వచ్చినటువంటి మహా చైతన్య తత్వం. హరుడు అంటే దిగిరాడు సృష్టిలోకి, ఆయన పైన ఉంటాడు. ఈ రెండు తత్వాలు ఎప్పుడు ఉంటాయి, కలిసే పనిచేస్తాయి. ఒకటి దిగి వస్తుంది, ఒకటి రెండు వేరు కాదు. శివుడు వేరండి, మరి విష్ణు వేరండి అని అనుకునేవాడు, వాడు వేరు. ఎందుకు? ఈ వేరు తత్వం వీడి బుర్రలో ఉంది, అక్కడ లేదు. ఈ వేరు అనేటటువంటిది వీరి బుర్రలో ఉంది. అయితే ఆ దృష్టితో దర్శించమని అంటూనే దివ్య దృష్టికి ప్రసాదించటం, ఈయన విశ్వరూపం చూపించటం అన్ని ఏకకాలంలో జరిగిపోయినాయి. అలా చూపించాడు. యోగేశ్వరుడు, మామూలుగా యోగీశ్వరుడు గీకి గేకి ఉన్న తేడా చూడండి. యోగీశ్వరుడు అంటే మామూలు యోగమునకు ఈశ్వరుడు అంటే మంచి ఒక స్టేజికి చేరినటువంటి యోగంలో వెళ్ళినటువంటి వాడు అనమాట. అంటే యోగుల్లో గొప్పవాడు. ఆయన ఏం చేస్తాడు? ఆయనకున్నటువంటి యోగ శక్తి చేత విశ్వరూపాన్ని దర్శించగలడు, కానీ ఇంకొకళ్ళకి దర్శింప చేయలేడు. అది ఎందుకు? వాళ్ళ దృష్టిలో ఆయన వేరు, ఇతరులు వేరు అనేటటువంటి ఈ డిఫరెన్షియేషన్ ఉన్నదనమాట. అది దానికి కారణం. అయితే ఇతరులలో ఉన్నటువంటి ఇతరులను చూడకుండా, చాలా గుర్తుపెట్టుకోండి, ఇది మా గురువు గారు దీనికి ప్రత్యేకంగా చక్కటి సింథసిస్, అన్వయం కూడా ఇచ్చారు ఆయన. అంటే ఇతరులలో, వేరే వాళ్ళలో ఉన్నటువంటి ఆ వేరుతత్వాన్ని చూడకుండా అందరిలో ఉన్నటువంటి అంతర్యామిని చూసేటటువంటి వాడు యోగీశ్వరుడు. అంటే యోగంలో అటువంటి స్థితికి, అంటే అంతర్యామిని దర్శింపేటటువంటి ఒక దృష్టికి వెళ్ళాడు ఆయన. ఎవరు చూసినా అందులోంచి ఉన్నటువంటిది ఒకే మహా చైతన్యం పనిచేస్తోంది. ఆ మహా చైతన్యానికి మూలమైనటువంటి ఆ ఉనికి ఏదైతే ఉందో ఆ సత్యమే ఆ మహా చైతన్యం నుంచి పనిచేస్తోంది. జీవులందరూ అలాగే ఉన్నారు అనేటటువంటి ఒక స్థితికి వెళ్ళినటువంటి వాడు యోగీశ్వరుడు. అంటే ఒక హయ్యెస్ట్ లెవెల్ అది. మరి యోగేశ్వరుడు అంటే అంతర్యామిని తనకన్నా ఇతరంగా చూడక, అంటే తను కూడా లేడు. ఈ అంతర్యామి అందరిలో ఉన్న అంతర్యామి కాదు, ఆయన కంటే కూడా అంతర్యామిని వేరుగా చూడకుండా నేను అనేటటువంటి వెలుగులో తనకి తాను లయమైపోయి ఉన్నాడు. ఈ రెండు డిఫరెన్స్లు తెలుసుకోవాలి. అంటే యోగేశ్వరుడు అంటే ఒక మహాయోగి, ఆయన ఉన్నాడు, అందరిలో ఉన్న అంతర్యామిని చూస్తున్నాడు. ఆయనలో కూడా అంతర్యామిని చూస్తున్నాడు, అందరిలోనూ అంతర్యామిని చూస్తున్నాడు. అయితే ఇంకొక హైయెస్ట్ స్టెప్ ఏంటంటే, అక్కడ తనలో ఉన్న అంతర్యామి అందరిలో ఉన్న అంతర్యామి కాదు, వీటన్నిటిలో ఉన్నటువంటి ఒకానొక వెలుగులో ఆయన కూడా లయమైపోయాడు. హీ మెర్జ్డ్ ఇన్ టు దట్ వన్ లైట్. అప్పుడు ఒకే ఒక తత్వం ఉంటుంది. ఇంతకాలం ఎట్లా ఉంటుంది? ఆయన ఉంటాడు, అంతర్యామిని అందరినీ దర్శనం చేస్తూ వేరువేరుగానే ఉంటుంది. ఆ వేరుపోయి ఏకత్వం చెందినటువంటి ఒక స్థితి ఏదైతే ఉందో అది యోగేశ్వర తత్వం. అటువంటి స్థితిలో శ్రీకృష్ణుడు ఇంకొకరికి కూడా దృష్టిని ప్రసాదించి తాను ఆ విశ్వరూపాన్ని సందర్శింపచేయగలిగేటటువంటి స్థితిలో ఉన్నాడనమాట.
అనేక వక్త్రణయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానుకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యానుగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవమనంతం విశ్వతోముఖం. అనేక మాలలు, అనేక ముఖాలు, అనేక నేత్రాలు, అనేక అద్భుతమైనటువంటి దృశ్యాలు, అనేక దివ్యాభరణాలు, అనేక ఆయుధాలు, దే ఆర్ రెడీ టు ఫైర్ అన్నమాట. అనేక రూపాలు, దివ్యమైనటువంటి గంధాలతోటి, సర్వాశ్చర్యాలతో నిండి అనంతమైనటువంటి అంతులేనిదై అన్ని వైపులా ముఖాలు కలిగి వెలిగిపోతున్నటువంటి రూపాన్ని దర్శనం చేయించట. అనేక రూపాలు, అనేక ముఖాలు అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, సమస్తం అనుకుంటున్నావో, లోకం అనుకుంటున్నావో, లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్తం నీకు తెలిసిందంతా ఏదైతే ఉందో, ఇదన్ని రూపాలు కూడా ఒకే నేనుతోటి నిండి ఉన్నాయి కాబట్టి ఈ అన్నీ కూడా కలిపి ఒకే చోట దర్శనం ఇచ్చినాయి ఆయనకి. ఆ స్థితికి వెళ్ళాడు. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్ధిత యదిభా సదృశీ సా స్యాద్ భాసత్తస్య మహాత్మనః. ఆకాశంలో ఒక్కసారి 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎంతటి వెలుగు కనపడుతుందో ఆ మహాత్ముని యొక్క విశ్వరూప ప్రకాశం అంతటి తేజస్సుతో నిండి ఉంది అని చెప్పాట. అది ఎట తెలుస్తుందండి ధృతరాష్ట్రుడికి? అది ధృతరాష్ట్రుని ఎక్కిరించినట్టు కాదండి. అవతల ఆయనకి కళ్ళు కనపట్టవట అంటే సూర్యాస్తమయం ఎంత బాగుందో తెలుసా, సూర్యోదయం ఎంత బాగుందో తెలుసా అంటే అవతల వాడిని ఎక్కిరించినట్లే కదా. ఇది ఒక పొడుపు కథలాగా చెప్తారు. మామూలుగా చిన్న ఎగతాళి. నువ్వే చూసుకోవచ్చు కదా, నీకు దృష్టి ఇస్తానంటే నువ్వు వద్దని నన్ను చెప్పమంటున్నావు. ఒక అవకాశం వచ్చింది. ఈవెన్ విశ్వరూపాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మయసభలో కూడా, మయసభ కాదు, తాను రాయబార సభలో కూడా ప్రదర్శిస్తాడు. అందరికీ కనపడుతుంది. ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? నీ దివ్యస్వరూపాన్ని చూసిన కళ్ళతోటి నేను ఈ మాయా ప్రపంచాన్ని చూడలేను, కళ్ళు తీసే అన్నాడు. సరేలే అన్నాడు ఆయన. అప్పుడు కళ్ళు ఉంచుకోవచ్చు కదా. లేదు, పోనీ వ్యాస భగవానుడు కళ్ళు ఇస్తా అన్నప్పుడు కళ్ళు ఉంచుకోవచ్చు కదా. నో. కానీ అవతల వాడిని ఏం జరుగుతుందో చెప్పు అని అడిగితే అందుకని చెప్తున్నారు అనమాట. 1000 సూర్యులు ఒక్కసారి వెలుగు ఎలా ఉంటుంది? మనం ఒక సూర్యుడిని కళ్ళెత్తి చూడలేం. అలాంటిది 1000 సూర్యుల కాంతి. మరి 1000 సూర్యుల కాంతిని మనం అనుకునేటటువంటి ఈ కళ్ళతోటి చూడగలమా అండి? ఒక సూర్యుడిని ఇలా చూడలేం మనం. కానీ జ్ఞాన దృష్టో దివ్య దృష్టో ఉన్నప్పుడు ఆ సూర్యుడిలో ఉన్నటువంటి అంతర్యామిని దర్శించగలిగే దృష్టి నీకు ఉన్నప్పుడు ఈ వెలుగు నీ కంటికి ఏమీ చేయదు. ఆ కళ్ళు వేరు. ఇక్కడ 1000 మంది సూర్యులు అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? అనేక సూర్యులు. అనేక సూర్యులు అంటే నువ్వు చూస్తున్నటువంటి చరాచర జగత్తులో ఉన్నటువంటి ఎన్ని నక్షత్ర తారక మండలాలు ఉన్నాయో అన్నీ కూడా ఆ తత్వంతోటే ఉన్నాయి. అవన్నీ కూడా సూర్యగోళాలే. ఆ గోళాల్లో ఉన్నటువంటి వెలుగే నీలో నేనే ఇక్కడ ఉంది, ఈ నేనే అంతటా నిండి ఉంది అనేటటువంటి ఆ పోలికని చెప్పటానికి అంతమంది దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్ధిత అన్నాడు ఆయన. ఎవరు? సంజయుడి దర్శనం అది. అలా చెప్తున్నాడు. తత్రైకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తం అనేకదా అపశ్య దేవదేవస్య శరీరే పాండవస్తదా తతస్స విస్మయావిష్టో హృష్ట రోమాధనంజయ ప్రణమ్య శిరసాదేవం కృతాంజలిరభాషత. ఆయన యొక్క ఆ దివ్య దేహంలో అనేక భాగాలుగా విడిపోయి ఉన్నటువంటి మొత్తం జగత్తుని ఒక్కచోటే చూశాట. అంటే ఒక చిత్రపటం చూసినట్టు చూశాడు. నిజానికి ఎక్కడి నుంచి చూడాలండి? అర్జునుడు కూడా ఆయనలోనే ఉండాలిగా. అర్జునుడు కూడా ఆయనలోనే ఉంటే ఎలా చూస్తాడు? అది పాజిబుల్. కానీ మరి మనకి చిత్రపటాలు ఎలా వేస్తారు? అర్జునుడు కింద ఉంటే కృష్ణుడు పక్కన ఉంటే చూపించినట్టుగా చూపిస్తారు. ఎందుకు? మన కోసం అది. అంటే దృష్టి వేరుగా ఉన్నప్పుడు అన్ని వేరువేరుగా కనపడతాయి, మొత్తం చూడదలుచుకున్నప్పుడు ఒకే మూర్తిలో కనపడతాయి. అటువంటి దాన్ని దివ్య దృష్టి అంటారు. మామూలుగా మనకి విశ్వం అనగానే ఎలా ఉంటుందండి? భూమి, ఆకాశం, పర్వతాలు, నదులు, రథాలు, గుర్రాలు, మనుషులు, మరి కార్లు, విమానాలు, గడిగుడ్డు అన్ని మనం ఏది చూస్తున్నాం. ఈ భేదం లేదనుకోండి మీకు జగత్తు కనపడదు. ఈ సమస్త సృష్టి కూడా వెలుగు చీకటి అనే వాటి ఒక ప్లే, వాటి యొక్క ఒక రసవత్తరమైనటువంటి నాటకం. మీ కంటి ముందు ప్యూర్ వైట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ప్యూర్ వైట్. మీరు చోట నిలబడ్డారు, ప్యూర్ వైట్ ఉంది, అన్ని వస్తువుల ప్యూర్ వైట్ లోనే ఉన్నాయి. మీరు వస్తువును గుర్తించగలరా? మీరు ఏది చూసినా తెల్లగా ఉందనుకోండి, వస్తువును గుర్తించగల ఇది ఫలానా,
ఇది మా ఆవిడ, ఇది మా ఆయన, ఇది మా పిల్లలు, ఇది మా ఇంట్లో, ఇది మొన్న మేము కొనుక్కున్న కారు. ఇట్లా మనం గుర్తించగలమా? గుర్తించలేం. లేదు, మొత్తం కట్టిక చీకటి నల్లగా ఉందనుకోండి, గుర్తించగలరా? గుర్తించలేదు. వెలుగు చీకటి మధ్య ఉన్నటువంటి ఒక సమన్వయం, ఒక సమ్మేళనం, ఒక సింథసిస్ ఏదైతే ఉందో దానివల్లనే మన కన్ను ఈ భేదాన్ని గుర్తించగలిగి ఈ వస్తువులు ఇవి, ఇది అనేటటువంటి ఒక డిఫరెన్షియేషన్ అనేటటువంటిది మనకు ఏర్పడుతుంది. ఓ ప్రపోర్షనేషన్ అనేటటువంటిది ఉంటుంది, ఒక నిష్పత్తి ఉంటుంది. ఇంత వెలుగు ఉండాలి, ఇంత చీకటి ఉండాలి, ఉన్నప్పుడు ఈ వస్తువు ఈ విధంగా మనకు కనపడుతుంది అనేటటువంటి ఒక ప్రపోర్షన్ అనేటటువంటిది సృష్టిలో ఉన్నది. ఉండబట్టే మనం ఆ వస్తువును మనం గుర్తిస్తున్నాం, లేదా గుర్తించలేం మనం. ఆ భేదం లేదనుకోండి, మనం జగత్తును అనుభూతి చెందలేం. భేదం లేకపోతే అనుభూతి చెందలేం, దివ్యదృష్టి లేకపోతే ఏకత్వాన్ని చూడలేం. ఈ రెండు ఒకేసారి అర్జునుడికి ఆ దివ్యదేహంలో కనపడ్డాయి. భిన్నత్వము, దేవుని యందు ఏకత్వము, రెండు ఒకే కాలంలో అర్జునుడికి దర్శనమైనవి. ఆ స్థితిని మనం ఊహించాలండి, దానికి ధ్యానం చేయాలి. ఈ భగవద్గీత, ఈ పర్టికులర్ విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణుడు విశ్వరూపాన్ని ఎలా దర్శింపజేశాడు అనేటటువంటి దాన్ని మనం బాగా చదువుకొని మనసులోకి ఎక్కించుకొని దాన్ని అనుభూతి చెందుతూ ఒక మెడిటేట్ చేయాలి దాని గురించి. అంటే మళ్ళీ మళ్ళీ మైండ్లో అనుకుంటూ మనం దాని మీద బాగా తర్జన భర్జన మన లోపల ఆలోచన చేసుకుంటూ మనం దాని గురించిన ఆ రసాస్వాదన, ఆ అనుభూతి మనం పొందాలి. అంటే మొత్తం విశ్వంలో ఉన్న భిన్నత్వం, మొత్తం విశ్వంలో ఉన్న ఏకత్వం ఒకేసారి కనపడింది. కారణం అర్జునుడిలో దివ్యమైనటువంటి చక్షువులు ఏర్పడటం అనేటటువంటిది కారణం. అలా ఏర్పడినప్పుడు ఆశ్చర్యం కలుగుతుందా, కలగదా అండి? కలుగుతుందిగా. ఆశ్చర్యం పడాలి, డెఫినెట్గా ఆశ్చర్యపడాలి. ఎప్పుడైతే మనం విపరీతమైన ఆశ్చర్యం వచ్చిందో మనకు ఒకసారి ఒళ్ళు గగురు పొడుస్తుందండి, వెంట రోమాలు లెక్కపొడుచున్నాయి అంటారు కదా. అందులో ఎప్పుడూ లేని అనుభూతి ఫస్ట్ టైం వచ్చిందనుకోండి, డెఫినెట్గా మనకి ఆ ఫీల్ అనేటటువంటిది ఉంటుంది. దాన్ని అర్జునుడు తన మైండ్లో పెట్టుకోవాలని చూశాట. అంటే మనం మామూలుగా మనకి ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, వీ ట్రై టు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. కష్టం, ఎందుకంటే మైండ్ చిన్న బెడ్ లైట్ లాంటిది, దాంట్లో సహస్ర సూర్య కాంతి పట్టదు. అలా పట్టాలి అంటే నువ్వు మనసు దాటి, బుద్ధి దాటి ఆత్మస్థితిలోకి వెళితే అది కూడా ఆ అనంతమైనటువంటి వెలుగుతోటి నిండి ఉంది కాబట్టి అక్కడ నువ్వు దాన్ని పట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేశాడు ఈయన? ప్రణమ్య శిరసాదేవం కృతాంజలి రభాషత. ఆశ్చర్యంతో శిరస్సు వంచి నమస్కరించాట. ఎవరికి నమస్కరించాడు? సమస్త చరాచర జగత్తులో ఉన్నటువంటి అంతర్యామికి నమస్కరించాడు. అక్కడ ఎంతో మంది లేరా, ఏకత్వం భిన్నత్వం ఒకే చోట చూస్తూ అక్కడ నమస్కారం చేసి అంజలి ఘటించి అక్కడ భగవంతుణ్ణి మళ్ళీ చెప్తాడు. ఎవరు? అర్జునుడు. అర్జునుడు ఏమన్నాడు, ఎలా ఆ విశ్వరూప సందర్శనాన్ని దర్శనం చేశాడు, ఆ దర్శనం చేసినప్పుడు ఆయనకు కలిగినటువంటి అనుభూతి, ఆ అనుభూతిలో ఆయన పొందినటువంటి సంభ్రమాశ్చర్యాలు, వాటిని ఎలా ఆయన తీసుకున్నాడు, ఎలా మాట్లాడాడు అన్నది మనం తర్వాత మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం ప్రశాంతంగా. పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థ మృగీంశ్ ఋషీంశ్చ మా సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం న అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఇలా వినండి ఒకసారి. ఘంటసాల గారు విశ్వరూప సందర్శన యోగంకి సంబంధించినటువంటి శ్లోకాలు ఎంతటి చక్కగా, అసలు ఆయన అర్జునుడి యొక్క గద్గద స్వరం, ఆ వణుకుతున్నటువంటి స్వరం ఎంత అద్భుతంగా ఆయన వాటిని గానం చేశారన్నది వింటే మనకు కూడా ఆ ఆశ్చర్యం అనేటటువంటిది కలుగుతుంది, అనుభూతి అనేటటువంటిది వస్తుంది. అలా ఆయన ఎలా ఆ అనుభూతి చెందాడు అనేటటువంటి దాన్ని మనం వచ్చేవారని చెప్పుకుందాం. అంతవరకు మన సాధన నిరంతరం కొనసాగుతూ ఉండాలి. ఆ సాధనలో మనం అనుభూతి చెందాలి. అనుభూతి నుంచి మనం వికాసాన్ని పెంచుకొని మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతోటి ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి, మన యొక్క భాష భావము, మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని
మన జీవితంలోకి సాధనలోకి ముందుకు తెచ్చుకుంటూ ముందుకు సాగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈ వారాన్ని సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.